గురువుగారు వాస్తుశాస్త్ర ప్రకారం పిశాచ స్థానం అని కూడా ఉంటుందంటారు కదా. ఈ పిశాచ స్థానం ఇంటికా లేకపోతే స్థలానికా దేనికి వర్తిస్తుంది? వాస్తుకు సంబంధించి ప్రధానమైనది భూమి, తర్వాత వచ్చేది ఇల్లు. ఇంటికి సంబంధించిన ఆ చతుష్కోణ మంటపం లేక ఆ చతురశ్రమ భాగంలో నైరుతి దిగ్భాగానికే పిశాచ స్థానము అని పేరు. నైరుతి, దక్షిణం ఈ రెండింటి వైపున ఉండే భాగానికే పిశాచ స్థానము అని పేరు. నవధా విభజ్య 9గా మనం ఆ స్థలాన్ని విభజించి ముందుగా త్రేధా అంటే 3, 3, 3 ఇలా 3గా విభజించిన అనంతరం ఈ మూడింటిని మళ్ళీ 3, 3గా విభజిస్తే నవధా విభజ్య అనే సూత్రం ఏర్పడుతుంది. ఇది ఆయమా లేక యోగమా, రుణమా, ధనమా అనే పట్టకం ద్వారా వర్గీకరించి స్థలాన్ని పతకమును సాధించి ఆ పతకము ద్వారా నైరుతి దక్షిణము, నైరుతి పడమర ఈ రెండింటి మధ్య కోణంలో పిశాచ స్థానాన్ని నిర్ణయించాలి. ఈ పిశాచ స్థాన సాధన కూడా ప్రత్యేకమైనటువంటిది. పిశాచ స్థానాన్ని గుర్తించిన అనంతరం ఆ స్థానం పైన కిటికీ నిర్మించకూడదు. అలాగే గవాక్షం వెంటిలేటర్ కూడా రాకూడదు అంటుంది శాస్త్రం. నైరుతి దిగ్భాగంలో ఈ పిశాచ కోణాన్ని మనం గుర్తించక నిర్మాణం చేసినట్లయితే ఆ స్థానంలో కిటికీలు కానీ వెంటిలేటర్లు కానీ ఉన్నట్లయితే ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి చిత్త విభ్రమ, మానసిక అశాంతి కలుగుతాయి. స్థిరంగా ఉండలేక ఇల్లు బాగానే కనిపిస్తుంది బయటకి, తూర్పు తలుపు, ఈశాన్యం ద్వారం గేటు, ఉత్తరమంతా ఖాళీ స్థలం, అన్ని పూల మొక్కలు, అన్ని విధాలుగా కూడా అనుకూలం. కానీ నైరుతి దక్షిణం, నైరుతి పడమర ఈ త్రికోణాకారంలో లోపాలు ఉన్న ఎడల పిశాచ స్థానము అంటుంది శాస్త్రం. ఖచ్చితంగా నైరుతి మూల నుంచి ఈశాన్య మూలకు, అలాగే వాయవ్య మూల నుంచి ఆగ్నేయ మూలకు అడ్డుగీతలు గీసుకొని వాటిని మళ్ళీ నవధా విభజ్య 9 సమాన భాగాలుగా విభజించినట్లయితే వాయవ్యం నుంచి నైరుతి వైపు, ఆగ్నేయం నుంచి నైరుతి వైపు వచ్చే కొలతలలో 8, 9వ స్థానాలలోని 2వ భాగ పిశాచ క్షేత్రం అంటుంది శాస్త్రం. ఇంత సూక్ష్మంగా గుర్తించక ఈనాటి కాలంలో అలా మనం నిర్మాణం చేసేసుకున్నాం అనేవాళ్ళు కూడా మనం గమనిస్తున్నాం. నైరుతి దిగ్భాగంలో నీళ్ల ట్యాంక్ లాభదాయకం అని కూడా అంటూ ఉంటారు. లాభదాయకం కాదు, నైరుతి దక్షిణానికి మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా పూర్తిగా నైరుతి వైపుగా నిర్మాణం చేయరాదు. పిశాచ స్థానాన్ని గుర్తించిన తర్వాత నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటే కూడా ఆ నీరు ఆ ఇంట్లో ఉండేవారికి ప్రాణశక్తిని ఇస్తుంది లేదా ఇబ్బందులు కలగజేస్తుంది.